ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ వ్యూవర్స్ ఎక్స్క్లూజివ్ గా మీకోసం ఈటీవీ విన్ యాప్ మరియు ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ లో ఈ రోజు ప్రసారమయ్యే స్కిట్ మీకోసం. గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఒకలైలా కోసం తిరిగాను దేశం. ఏమిటిది? వెధవ బురక్కాయ కూర చేద్దంటే మా ఇంట్లో విడిచావరు. ఇప్పుడు చూడు ఒళ్ళంతా ఏదో తిబిరిగా ఉంది. అచ్చే నాకు ఈడొచ్చినట్టే ఒక మంచి పద్ధతి గల అబ్బాయి చూసి పెళ్లి చేసుకోవాలి. మన్నించండి, ఏదో ఎవరి పాటలో చూసుకోకుండా గుద్దేశారు. పర్లేదండి, రోజు 10-15 మంది గుద్దేలిపోతుంటా, నేను ఎవరిని ఏమన్ను. మీది ఎంత విశాలమైన హృదయం. అవునండి, ఒకేసారి 4 లారీలు పార్కింగ్ చేసుకోవచ్చు. మీ మాటల్లోని ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆడపిల్లని ఇంత మించి ఎలా చెప్తానండి? భగవంతుడా, పద్ధతి గల అబ్బాయిని పంపించబట్టే పద్ధతికి పట్టు చీర, లిప్స్టిక్, పూలు, బుట్టలు అన్ని పెట్టి పంపించావా? ఐ లవ్ యూ గాడ్. మీరు అలా పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. నువ్వు ఒప్పుకుంటే నా ప్రేమ సామ్రాజ్యానికి దేవత చేస్తా. నీ కాలికి చెప్పులు అవుతా, నువ్వు కట్టుకున్న చీరను అవుతా, నువ్వు పెట్టుకున్న నెక్లెస్ అవుతావు, పొట్టి బిళ్ళ అవుతా. ఇవన్నీ అవనవసరం లేదు, నా లారీకి ఓనర్ అయితే చాలు. లారీకి ఓనరా? ఓనరే కర్మ, ఫ్లడ్ లైట్ కూడా అవుతా. ఆ వద్దు, లైట్ వేస్తే తట్టుకోలేవు. అంటే నేనంటే మీకు నచ్చినట్టేనా? నచ్చకుండా ఇంత దగ్గరికి వస్తానా? నాకు ఒక మాట ఇస్తావు కదా? ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళవక? వదిలిపెట్టడం అనేది నా డిక్షనరీలోనే లేదు. అయితే మా నాన్నగారికి చెప్పి నిన్ను వెంటనే పెళ్లి చేసుకుంటా. అదేంటి వాంతి రావాలి కానీ దగ్గొస్తుంది? ఏదేమైనా నాకు అనుమానంగా ఉంది, టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్, నాకు ఎందుకు అనుమానంగా ఉంది డాక్టర్, దగ్గొచ్చింది, నాకు టెస్ట్ చేయండి డాక్టర్. ఎన్ని టెస్టులు చేయించుకుంటావే నువ్వు? మొన్న జ్వరం, నిన్న జలుబు, ఈ రోజు దగ్గు డాక్టర్. సర్లే, నాకు అర్థమైంది, రా. ఏమైంది డాక్టర్? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నోటితో చెప్పండి డాక్టర్. నీకు క్యాన్సర్ అమ్మా, క్యాన్సర్. డాక్టర్, లాక్డౌన్ లో లారీ లాగినట్టు ఇంకో 10 రోజుల్లో నీ లైఫే ఆగిపోతుంది. దీనికి మందు లేదా డాక్టర్? నువ్వు తిరగని సందు లేదు, ఈ క్యాన్సర్ కి మందు లేదు. అది కాదు డాక్టర్, ఈ కన్యకు క్యాన్సర్ అంటే నా బాబు తట్టుకోలేడు. నువ్వు కన్యమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ తట్టుకోలేరు. తప్పుగా అనుకోకండి డాక్టర్, నా వీరబాబు వచ్చే టైం అయింది. మీరు నాతో కొంచెం చనువుగా ఉన్నారనుకోండి, నా మీద అసహ్యం పెంచుకొని వేరే దాన్ని పెళ్లి చేసుకుంటాడు, లేదంటే నా గురించి తెలిసి వాడి జీవితం నాశనం చేసుకుంటాడు డాక్టర్. నువ్వు చెప్పిందంతా చేస్తే నా జీవితం నాశనం అయిపోద్దమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? రాస్కెల్, ఏమే నొప్పిగా ఉందా? ఎక్కడ నొప్పిగా ఉంది? ఇప్పుడు పుట్టిందే నీకు నొప్పి? బాబు, ఒక డాక్టర్ ముందు పేషెంట్ ని కొడతావా? ఏ దేశంలో డాక్టర్ ఇలా డాక్టర్ పేషెంట్ ఎక్కడన్నా ట్రీట్మెంట్ చేసుకోవడం చూసావరా? చెప్పు రాస్కెల్, నా హరిత ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? కొంతమంది ఆటోల్లో వస్తారు, కొంతమంది కారుల్లో వస్తారు, మరి కొంతమంది బస్సుల్లో వస్తారు. నా హరిత ఎలా వచ్చింది? లారీలో వచ్చింది, లారీలో వచ్చింది. ఇంకొకసారి లారీ అన్నావంటే నేను జబర్దస్తులో లేకుండా చేస్తారా? బాబు, అసలు తనకి ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? అసలు నిజం తెలిస్తే ఆడు ముందుకు రావడం, నువ్వు ఆపడం ఏ కిడ్డలా? వీరబాబు, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏ ఎందుకు? నేను నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. తీర్చుకో. ఆగు. నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను, నిన్ను వలలో వేసుకున్నాను, పెళ్లి దాకా తీసుకొచ్చి నిన్ను చేసుకోకుండా మోసం చేస్తున్నాను. అదే ఎందుకు ఎందుకు ఎందుకు? ఎర్రగా బుర్రగా ఉన్నావని పొగర్రా నీకు. చెప్పు తీసుకెళ్ళి కొడతా. ఎర్రగా డేట్ కాదే, నీ బుగ్గలు చూడు ఎర్ర. మా నాన్న ఎవరో తెలుసా? మా అన్న ఎవరో తెలుసా? మా తమ్ముడు ఎవరో తెలుసా? ఇంతకీ నీకు తెలుసా?
నాన్న నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతున్నాడు. ఏరా వేరు బాబు, నా కూతురు టార్చర్ పెట్టేంత గొప్పవాడు అయ్యవరా? నా గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాను. చెప్పు. ఇండియాలోనే కాదురా, దేశ విదేశాల్లో నాకు 100 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నిటికీ నేనే చైర్మన్ రా. అన్ని కంపెనీలకు చైర్మన్ ఎలా అయ్యావరా? చైర్ లో కూర్చున్నాడు కాబట్టి చైర్మన్ అయ్యాను రా. చైర్ లో కూర్చుంటే చైర్మన్ అయ్యవా? పంచారా ఇది రాసినోడివి. తెలీదురా నీకు? తెలీదురా నీకు? తెలిసింది. నా కొడుకులు ఎవరనుకుంటున్నారా? పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఎండీలు రా. ఆఫ్టర్ ఆల్ నువ్వు బీటెక్ గడివి నా ముందు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావేంట్రా? అసలు నేను ఎవరో తెలుసా? ఒక కొత్త ఫార్మ్ లో ఉపయోగించి షాంపూ కనిపెట్టా, పెద్ద కంపెనీలు పెట్టా. అవునా? ఆ షాంపూ ఫస్ట్ ట్రయల్ మీ బాబు మీదే వేసావు కదా? నీకెలా తెలుసు? బొచ్చంతా రాలిపోయింది కదా. మా వాళ్ళు మొత్తం కోటీశ్వరులు తెలుసా? కాస్ట్యూమ్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ కోట్లు వేసుకొచ్చినంత మాత్రాలు వీళ్ళంతా కోటీశ్వర్లు అయిపోతారా? నీకు ఇందాకే చెప్పాను, కాస్ట్యూమ్ ని చూసి నువ్వు మోసపోవద్దు. నా కొడుకులు పుట్టుక నుంచి ఎండీలు అని చెప్పాను కదా. బీటెక్ గడివి నువ్వు మాట్లాడతావేంట్రా? యారా ఎర్రిపప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ రాజక బట్ట తల ఉందన్న ఒకే ఒక క్వాలిటీతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా వెళ్ళి ఎండి చైర్లో కూర్చున్న మీకే అంత పొగరొస్తే మిమ్మల్ని ఎదురించి మీ ముందు మాట్లాడుకొచ్చిన గ్రాడ్యుయేట్ కి నాకెంత పొగరుండాలి. ఎందుకే నీకంత పొగరు? నీకన్నా అందమైన దాన్ని, నీకన్నా ఎర్రగా ఉన్నదాన్ని, నీకన్నా ఎక్కువ లారీలు ఉన్నదాన్ని 6 నెలల్లో పెళ్లి చేసుకోకపోతే నా పేరు వీరబాబే కాదు. గెట్ అవుట్ రాస్కెల్. అమ్మా మనో గారు, ఎలా అనిపించింది మీకు ఈ స్కిట్? అది వేరే లెవెల్, ఫెంటాస్టిక్. రోజా గారు బాగా చేశారు, అందరూ వెరీ నైస్. పెళ్లి చేసుకోరా? నీకు బ్రెయిన్ పని చేయట్లేదు, నాకు పెళ్లి అయింది. నీకు పెళ్లి కాలేదురా, సిగ్గు లేనోడా. బయటకు పోతే ఇడికి సిగ్గు లేదా, టైమింగ్ లేదా, టీమ్ లీడర్ ఏనా తిడుతున్నారు తెలుసా? బయటికి రా చెప్తా. నీకు మీ నాన్న చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అసలు? మా నాన్న బతికే ఉన్నాడు, వాడు చచ్చిపోవడం ఏంటి? ఇప్పటిదాకా వచ్చి తిట్టెళ్ళాడు. ఒరే, నువ్వు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. ఇంత చేసిన ఊహించుకుంటావు కదా, అలాగే ఊహించుకుంటున్నావు. నువ్వు చచ్చిపోయావు, దట్టిట్లాడు. ఎవర్రా చచ్చిపోయింది? నాకు పెళ్ళా ఉంది, 2 కొడుకులు ఉన్నారు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నీకు ఇంకా రెక్స్ట్ అవసరం, రానవసరంగా తొందరగా వచ్చేసినావు. నేను పెళ్లి కొడుకుని కాదండి, మ్యారేజ్ బ్యూరో ఓనర్ ని. ఏమైంది? ఈ రోజు ముహూర్తాలు చాలా ఉన్నాయి కదా, కంగారులో ఇక్కడికి రావాల్సిన అమ్మాయి ఇంకో కళ్యాణ మండపంకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాల్సిన అమ్మాయి ఇక్కడికి వచ్చేసిందండి బాబు. ఏం పర్లేదు, ఈ అమ్మాయి ఎందుకంటే కానీ కుర్తి అమ్మాయి ఎవరో తెలుసా? పాల పొగలు ఇలా గిల్లితూ పాలు వచ్చేస్తుంది. అయ్యో ఏమైందిరా? అంటే 1 గంట సేపు అక్కడ పీటల మీద కూర్చుంది కదండి, నా మొగుడు అంటే ఈ నేను ఫిక్స్ అయిందంట. ఏదైతే ఆర్డర్ మీద టైం అయిపోతుంది. ఏమైందిరా? వాళ్ళిద్దరూ ఆ అబ్బాయినే చేసుకుంటానని చెప్తున్నారు. అదేంట్రా? ఏమండి లే, నాకు మూడొచ్చింది. అమ్మకడుపు మాట సార్, తప్పుగా అనుకోకండి. ఇది కవితలు రాస్తుందండి, దానికి కవితలు రాసే మూడొచ్చింది. నన్ను నడి రాత్రి లేచి రాయమంటుంది. నీకు ఉంది ఒక పుల్లి పెళ్ళం, అది ఎప్పటికైనా నీకు పక్కలో బెల్లం. ఎందుకైనా మంచిది నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు 1000 గొల్లెం. ఏదిదా నా సాంగ్ నేను చెప్పినాను, చేసినారు, చాలా సంతోషం. అయ్యా ఏమి చూస్తాను. నిన్న రాత్రి పాట పాడుతూ డాన్స్ చేస్తా ఉన్నారు. నాకు తెలియదని, నాకు తెలిసి ఎవరు లేరు. ఉన్నారు. ఓ మై గాడ్, కంప్లీట్ ఫన్ అన్నమాట.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.